నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వయనాడులో కొనసాగుతున్న సహాయక చర్యలు. మృతుల సంఖ్య 300కు పైగానే ఉంటుందని అంచనా. ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ పథకాల అమలు. మండల సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ తీర్పు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజం. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి. లలితానగర్లో కనకదుర్గమ్మకు సారె సమర్పణ. భారీగా తరలి వచ్చిన స్థానిక మహిళలు. వయనాడులో కొండ చర్యలు సృష్టించిన విషాదం ఎన్నో కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చింది. మృతుల సంఖ్య 300 దాటినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దాదాపు 300 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక చర్యలను ఉధృతం చేశారు. మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారత సైన్యం, నావికా దళం, ఎన్డీఆర్ఎఫ్, తీర రక్షక దళం ప్రభావిత ప్రాంతాల్లో కలిసికట్టుగా గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ఒక్కో బృందంలో 3 స్థానికులు, ఒక అటవీ శాఖ ఉద్యోగి భాగమయ్యారు. వయనాడులో విపత్తు సంభవించిన ప్రాంతాన్ని 6 జోన్లుగా విభజించి 40 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. స్థానిక పోలీసులు, ఈతలో నిష్ణాతులైన స్థానికులు ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. హెలికాప్టర్ను ఉపయోగించనున్నారు. శనివారం ఢిల్లీకి చెందిన డ్రోన్ ఆధారిత రాడార్ గాలింపు చర్యల్లో పాల్గొంది. మరొక పక్క 25 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన తన సోదరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి కొండ చర్యలు విరిగిపడిన చూరాల్మాలలో పర్యటించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితిని చూసి చలించిపోయారు. దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని, ఇంత ఘోర ప్రమాదం ఇటీవల కాలంలో తాను చూడలేదని వ్యాఖ్యానించారు. బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ దుర్ఘటనను జాతీయ విపత్తుని రాహుల్ అభివర్ణించారు. వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పునర్నిర్మాణం చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం అధికారులు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తామని, అంతర్గత రహదారుల అభివృద్ధిని త్వరలో చేపట్టే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తుందని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఏరియర్స్తో పాటు జులై మాసంలో 7,000 రూపాయలను లబ్ధిదారులకు అందించామన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు 1,600 కోట్లు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 కోట్లు మంజూరు చేశామని, త్వరలో మరొక 6 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజని, ఎం సునీల్ వినయ్, బాలశంకర్రావు, కె హిమ మహేశ్వరి, కొచ్చెర్ల సీతారామ ప్రసాద్, డి సుధా తదితరులు పాల్గొన్నారు. 16,000 ఎకరాల వరి పంట ఉంటే రవాణా 12,000 ఎకరాలు నీట మునిగిపోయాయి. అదేవిధంగా రాబోయే 2-3 రోజుల్లో కూడా ఎర్రకాలం యొక్క ప్రమాదం మనకి ఆ ప్రాంతానికి ఎక్కువగా ఉంది కనుక మళ్ళీ తిరిగి నీళ్లు వెనక్కి లాగాలంటే వర్షాలు తగ్గినప్పటికీ కూడా 3-4 రోజులు పడుతుంది. ఈ లోపల పంట నష్టపోయారు. 4 రోజులుగా వాళ్ళందరూ కూడా నాట్లు వేసుకుని పెట్టుబడి పెట్టుకుని పంట పండించుకుందాం అనుకునేటువంటి సమయానికి ఈ రకమైనటువంటి వైపరీత్యం రావడం, దీనివల్ల నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఒక 2 రోజులు 3 రోజులు అటు ఇటుగా ఉన్నా కూడా 4 రోజులు అయితే ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. ఆ ఇన్పుట్ సబ్సిడీ అయితే ఎకరానికి 6,000 వస్తుంది. వాళ్ళు ఎప్పటికే ఎకరాకి 20,000 దాకా పెట్టుబడి పెట్టేసుకున్నారు.
అదంతా రికవర్ చేయలేకపోవచ్చేమో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే కనీసం 6,000 చొప్పున ఇవ్వగలుగుతాం. ఓన్లీ సీడ్ సబ్సిడీ ఇస్తే 1,000 రూపాయలు వస్తుంది. విత్తనానికి సంబంధించి ఇస్తే 1,000 రూపాయలు వస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని కూడా చెప్పడం జరిగింది. త్వరితగతిన అందరికీ అందేలా చేస్తే ఏదైనా ఈ నీటి కాలుష్యం వల్ల కానీ ఆహార పదార్థాల్లో వచ్చేటువంటి కాలుష్యం వల్ల కానీ డయేరియా రాకుండా మనం అరికట్టగలిగేదానికి అవకాశం దొరుకుతుంది. కనుక హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నా. కన్వర్జెన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు సర్పంచులు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో అవేర్నెస్ ఇస్తూ ప్రజలందరినీ మీరు చైతన్యం తీసుకొచ్చేది రాజకీయ నాయకులు. అందులో మీరు ఆ బాధ్యత తీసుకోండి. దాంతోపాటు వివిధ రకాల డిపార్ట్మెంట్లు అన్ని కలిసి ఎవరికాళ్ళు సెపరేట్ గా పనిచేయడం కాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కన్వర్జ్ కావాలి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాము కూడా ఉద్యమం చేసి మళ్లీ కోర్టుకు వెళతామని మాజీ ఎంపీ హర్షకుమార్ చెప్పారు. మాదిగల ఉద్యోగాలు సంపదను మాలలు దోచుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని, గత కొన్నేళ్లుగా ఇదే ప్రచారంలో వారిలో విషబీజాలు నాటి 2 వర్గాలుగా చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. స్థానిక లూథర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యాసంస్థల ప్రాంగణంలో గురువారం సాయంత్రం సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ధర్మాసనం రాజ్యాంగంలో ఖచ్చితంగా 341 ఆర్టికల్ను అమెండ్మెంట్ చేసిన తర్వాతనే వర్గీకరణ చేయాలని చెప్పిందన్నారు. దీనికి మెజారిటీ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలనగా 11 రాష్ట్రాలు వ్యతిరేకంగా పంపాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటే తాను ఆ పార్టీలో ఉండనని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 3న సభ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులతో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది చాలా పెద్ద కుట్ర అని, దీనిలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా భాగస్వామ్యులయ్యారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ మందకృష్ణ మాదిగను పావులా వాడుకుందని, గతంలో ఆయన చేసిన వర్గీకరణ కోర్టు కొట్టేసిన విషయం గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి లోబడకుండా ఇచ్చిందని, ఆర్టికల్ 351 షెడ్యూల్డ్ కులాలకు ఉద్దేశించబడిందని, వర్గీకరణ చేయడానికి పార్లమెంటుకు కూడా అధికారం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతికి పార్లమెంటుకు లేని అధికారాలు సుప్రీంకోర్టుకు ఎక్కడవని, ఈ తీర్పును తాము వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. ఎస్సీలకు కానీ దళితులకు కానీ చాలా దురదృష్టకరమైన రోజు. ఎందువల్లంటే ఐకమత్యంగా ఉన్న జాతిని విడదీయాలన్న ఒక కుతంత్రంలో సుప్రీంకోర్టు కూడా భాగస్వామి అవ్వడం చాలా విచారించదలసిన విషయం. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు విభజించు పాలించు అన్న సూత్రాన్ని చంద్రబాబు నాయుడే కాదు, టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని పట్టుకుని మాదిగల్ని తమ ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని ఒక కుతంత్రంతో ఈ సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చి మందకృష్ణని ఒక పావుగా వాడుకొనపడడం జరిగింది. మనువాదుల కుట్ర ప్రకారం వీళ్ళిద్దరిని విభజించాలి, భారతదేశం అంతా కూడా విభజించాలన్న కుట్ర జరిగి ఈ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా బడ్జెట్ కలుపులో ఎస్సీ ఎస్టీలు పక్కన పెట్టేసి బడ్జెట్ కలిపి వండి పెట్టారని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించాడు. మరి ఈ రోజున రాజ్యాంగ ధర్మాసనంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన జడ్జిలు ఎవరైనా ఉన్నారా? ఈ తీర్పు ఇచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. షెడ్యూల్ తెగలు కానీ షెడ్యూల్ కులాలు కానీ. ఎందువల్లంటే ఇది మోడీ చంద్రబాబు నాయుడు ఆడిన ఒక కుట్ర. బాబ్రీ మసీద్ మీద, అయోధ్య రామ జన్మభూమి మీద తీర్పు ఎటువంటి కుట్రో ఇది కూడా సేమ్ అటువంటి కుట్ర. మీకేంటంటే మీకు అధికారం పక్కా కావాలంటే ఒక కులాన్ని పర్మనెంట్గా ఓన్ చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో చేపట్టిన విషయం ఇది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీని గురించి రేపు శనివారం నేను రాష్ట్ర వ్యాప్తంగా
రాయలసీమ జిల్లాల్లోని నాయకులకి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నాయకులకి, కోస్తాంధ్ర జిల్లాల్లో నాయకులకి శనివారం 12 గంటలకి ఒక సభ ఏర్పాటు చేశాను రాజమండ్రిలో. మీరందరూ రండి. ఈ భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉంటుందో అన్నది మనం చర్చిద్దాం. అలాగే నా కాన్స్టిట్యున్సీలో ఉన్న అమలాపురంలో ఉన్న లీడర్స్ని ఇదే ఆస్వానంగా భావించండి. ఎందువల్లంటే టైం లేదు. ఈ టైం లేదు కాబట్టి మీరందరూ కూడా ఇది ఆహ్వానంగా భావించి శనివారం అందరం కూడా సమావేశం అవుదాం. ఒక భవిష్యత్తులో ఒక కార్యాచరణ ప్రకటిద్దాం. ఈ చంద్రబాబుని మళ్ళీ దించేసే వరకు ఈ పోరాటం ఆగకుండా మనం చూసుకుందాం. అధిక వర్షపాతంతో సంభవించిన వరదల వలన పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీతానగరం మండలంలోని కాటవరం, చిన్నకొండేపూడి, కూనవరం, కోరుకొండ మండలంలో కోటి, శ్రీరంగపట్నం, మునగాల, బుచ్చింపేట గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయా గ్రామాల రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎప్పుడూ లేనంతగా రాజానగరం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అధిక వర్షపాతం, గోదావరి నదిలో వరద ఉధృతి ప్రభావం వలన సీతానగరం, కోరుకొండ మండలాల్లో వేలాది ఎకరాలలో పంట పొలాలు నీట మునిగాయని రైతులకు భరోసా కల్పిస్తూ రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం సీతానగరం మండలం 16 గ్రామాల పరిధిలో 3,545 హెక్టార్లలోనూ, అదేవిధంగా కోరుకొండ మండలం 8 గ్రామాల పరిధిలో 580 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన రైతులకు ఆ సీజన్లోనే నష్టపరిహారం అందించే పరిస్థితి ఉండేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వరదల ప్రభావంతో చేతికి అందాల్సిన పంట ముంపు పాలై అన్నదాతకు కోలుకోలేని నష్టం మిగిల్చిందన్నారు. పంట నష్టం అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించి త్వరితగతిన రైతులను ఆదుకోవాలన్నారు. మొదటిసారి వేళ కోరుకొండ, సీతానగరం మండలాల్లో అనేక గ్రామాలు అధిక వర్షాల కారణంగా కావచ్చు, గోదావరిలో నీటి ప్రవాహం అధికంగా ఉండడం కావచ్చు, వేల ఎకరాలు పంటలు నీట మునిగినటువంటి పరిస్థితుల్లో రైతులకి భరోసాను కల్పిస్తూ ప్రతి రైతుని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో ఏ రైతైనా కూడా ఏ కారణం చేతైనా, అది ప్రకృతి వైపరీత్యాల కారణం కావచ్చు, మరొక కారణం కావచ్చు, నష్టపోయినటువంటి రైతుకి అదే సీజన్లో మళ్ళీ ఆ నష్టపరిహారాన్ని చెల్లించేటటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారి గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ చూస్తే చాలా వరకు క్రాప్ చివరి దశలోకి వచ్చి రేపో మాపో దిగుబడి వచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రైతులకి పంట దిగుబడి దేవుడెరుగా కంట కన్నీరు మాత్రమే మిగిలిందనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. డిజాస్టర్ మేనేజ్మెంట్లో నిధులు ఉన్నాయి. ఇప్పటికే ఆ నిధుల్ని కనుక మంజూరు చేయించుకుని ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయగలిగితే డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. దయచేసి కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా సలహా ఇస్తూ ఉన్నాం. ఈ పనులన్నింటినీ కూడా మేమే 1-10 సార్లు తిరిగి సెక్రటేరియట్ల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ మంజూరు చేయించుకుని వచ్చాం. మేము తీసుకొచ్చాం కదా అని చెప్పి ఆ ఫైళ్ళను తీసుకెళ్ళి పక్కన పెట్టేసి డార్క్ రూమ్లో పెట్టే కార్యక్రమం చేయకుండా ఇమీడియట్గా వాటిని టేకప్ చేసి పని పూర్తి చేయగలిగితే డెఫినెట్గా మీకు మంచి పేరు వస్తుంది. ప్రజల హృదయాల్లో మీరు కూడా మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అందుగురించి ఆ పనులన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి పూర్తి చేసేటటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించండి అని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తాం. ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా స్థానిక లలితానగర్ 4వ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గమ్మ వారికి స్థానిక 4-5 వీధులకు చెందిన మహిళా ముత్తైదువులు పెద్ద ఎత్తున తరలివచ్చి పలు రకాల పళ్ళు, స్వీట్లతో కూడిన ఆషాఢ పట్టిసారే సమర్పించారు. ఆ కనకదుర్గమ్మ స్థానికులందరినీ చల్లగా చూడాలని
మహిళలకు సౌభాగ్యం కల్పించాలని కోరుతూ ఈ సారి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన పూజారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఆషాఢ పట్టి సమర్పణ చేస్తున్నారన్నారు. ఇక్కడ కూడా 4-5 వీధుల్లో నివాసం ఉంటున్న ముత్తైదువులు శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి విచ్చేసి తమ వెంట తెచ్చిన సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. ఈ అమ్మవారి కరుణ, కృప, కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని పూజించారన్నారు. సారె సమర్పించేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. నామనవాసు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు శ్రీపాద మోహన్, తాతాజీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు ఆఖరి శుక్రవారం అవడం చేత మన లలితానగర్ 4 వీధులు ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారికి ఆషాఢ పట్టి అంటే సారీ అనేది అందరూ ఆడవాళ్ళు కూడా ఈ 4 వీధుల ఆడవాళ్ళు కూడా తమ శక్తి కొలది పూలు కానీ, పళ్ళు కానీ, వస్త్రాభరణాలు కానీ సమర్పించారు ఈరోజు. కావున ఏమైనా భక్తులు కూడా లోక కళ్యాణార్థం అని చెప్పేసి ఈరోజు దుర్గమ్మ వారికి సారీ సమర్పణ జరిగింది. కావున భక్తులు ఏమైనా మంది కూడా లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని చెప్పేసి, అదేవిధంగా లలితానగర్లో ఆడవాళ్ళు సౌభాగ్యంగా నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ దుర్గమ్మ వారికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, తెలంగాణ, ఆంధ్ర అంతా కూడా ఈ ఆషాఢ మాసంలోని మంగళవారం, శుక్రవారం నాడు, ఆదివారం నాడు కానీ అమ్మవారికి తమ సూచన కొలది ఈ యొక్క ఆదివారం, మంగళ శుక్రవారాల్లో కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. ఈ రోజున గురువారం చక్కగా రేపు మహాశివరాత్రి సందర్భంగా ఆషాఢ మాసం ఆఖరణ కావడం చేత ఈరోజు అమ్మవారికి లలితానగర్లోనే సారి ఇవ్వడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అమ్మవారిని నమస్కరించారని మరీ కోరుతున్నాం. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషాఢ మాసంలో అందుబాటులోకి తెచ్చిన కిలో సేల్కు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో శ్రావణ మాసం సందర్భంగా పొడిగించి అమ్మకాలు చేస్తున్నట్లు షోరూమ్ మేనేజర్ రఘురాం తెలిపారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కిలో సేల్ కార్యక్రమానికి వస్తున్న స్పందనలో కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. షాపింగ్ కిలోల్లో చేస్తూ సంతోషం టన్నుల్లో పొందుతున్నారని మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% వరకు తగ్గింపునిస్తూ ఉండడం, సరికొత్త స్టాక్ అందుబాటులో ఉండడంతో కొనుగోలుదారులు ఆనందం పొందుతున్నారు. షోరూమ్ మేనేజర్ రఘురాం మాట్లాడుతూ ఈ కిలో సేల్లో సింథటిక్, ఫ్యాన్సీ, హ్యాండ్లూమ్, నేత, పట్టు చీరలు కూడా అతి తక్కువ ధరకే పొందవచ్చునన్నారు. వారు తీసుకున్న చీరల బరువు ప్రకారం ధరను వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మెన్స్, కిడ్స్, అన్బ్రాండెడ్ వస్త్రాలు కూడా డిస్కౌంట్ ఆఫర్లలో లభిస్తున్నాయన్నారు. టాప్స్, లెగ్గింగ్స్ వంటి వస్త్రాలు కూడా సరికొత్త కనెక్షన్లతో డిస్కౌంట్లో లభిస్తున్నాయని వినియోగదారులందరూ ఒక్కసారి వచ్చి లేటెస్ట్ కనెక్షన్ను తిలకించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఈఎంఐలో కూడా వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉందన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రి వారి నుంచి
మన రాజమండ్రి పరిసర ప్రాంత కస్టమర్లందరికీ కూడా ముందుగా మా నమస్కారాలు. అలాగే రాబోతున్న శ్రావణ మాసం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ శ్రావణ మాసం మనందరం కూడా తెలుసు, ఇంట్లో మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారికి చీరలు పెట్టుకోవటం కానీ, ఎన్నో శుభ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు కానీ, ఇంకా అన్ని ఫంక్షన్లు చేసుకుంటాం. దానికి గాను రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు కేజీ సేల్, కిలో సేల్ కొత్తగా మీకు స్టార్ట్ చేశారు. ఈ కిలో సేల్లో మీకు సింథటిక్ చీరలు ఉంటాయి, డైలీ కట్టుకునేవి, అలాగే నేత చీరలు ఉంటాయి, పట్టు చీరలు ఉంటాయి, ఫ్యాన్సీ చీరలు ఉంటాయి. ఇలా అన్నిట్లో కూడా మీకు కిలోల లెక్కన మీరు తీసుకునే చీర ఎంత బరువు ఉంటుందో దాని ప్రకారం మీకు తూచి దాని ప్రకారం మీకు రేటు వేయబడుతుంది. ఈ ప్రకారంగా మీకు కిలో సేల్ ప్రత్యేకంగా మరి రాజమండ్రి సౌత్ ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా చాలా పాపులర్గా జరుగుతుంది. అది దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మంచి మంచి స్టాక్స్ వచ్చినాయి, అన్నీ కూడా కొత్త స్టాక్స్ వచ్చినాయి. మీరు కస్టమర్లు అందరూ కూడా దయచేసి వచ్చి ఈ ఆపర్చునిటీని మీరు గెలుచుకోగలరు. అలాగే మెన్స్లో బ్రాండెడ్ ఆఫర్లు చాలా వచ్చినాయి, మీకు ప్రొమో ఆఫర్లు కానీ, అలాగే కిడ్స్లో ఆఫర్లు ఉన్నాయి, ఆర్ఎండిఎంలో కూడా ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా శారీస్కి అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్స్ మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. దయచేసి మీరు అందరూ కూడా వచ్చి ఈ కలెక్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఈ పండుగ సందర్భంగా మంచి మంచి ఫ్యాషన్స్ మీ సొంతం చేసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. వినియోగదారుడికి ఉచిత ఇసుక రేటు అందుబాటులో ఉండే విధంగా రవాణా ఛార్జీల విషయంలో విజిలెన్స్ విధానం పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. అమరావతి నుంచి భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ స్టాక్ యార్డ్లో ప్రస్తుతం సుమారు 7,50,000 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందని, డీసిల్టింగ్ త్వరలోనే చేస్తామన్నారు. ఉచిత ఇసుక పరిపాలనా పరమైన ఖర్చుల వివరాలు ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. కేవలం వినియోగదారుల నుంచి రవాణా ఛార్జీలు తీసుకుంటున్నట్లు వివరించారు. అన్ని ఇసుక డంపింగ్ యార్డ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 7 కోట్ల డీసిల్టేషన్ పాయింట్ల వద్ద త్వరలో ఇసుక పంపిణీ ప్రారంభించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. రవాణా ఛార్జీలు మాత్రమే లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్నట్లు ప్రజల్లోకి అవగాహన కల్పించాలని వెల్లడించారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, డిఆర్ఓ జి నరసింహులు, ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, ఏడీ మైన్స్ ఎం సుబ్రహ్మణ్యం, సబ్ ఏఎస్పీ వి సోమశేఖర్, ఇరిగేషన్ ఎస్ఈ జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అంగీకారం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ శ్రేణులు స్థానిక జాంపేట వంతెన వద్ద సంబరాలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ నిర్వహిస్తున్న పోరాటం ఇన్నాళ్లకు మంచి ఫలితాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు దొండపాటి క్రిస్టఫర్, వెంట్రపాటి వీర్రాజు, సురేంద్ర, దొండపాటి కఘావా, బోయిలపల్లి కరుణాకర్ తదితరులు బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పునివ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదే తమకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజుగా భావిస్తున్నామన్నారు. మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాదిగల తలరాతలు మారతాయని, రాజకీయ విద్యారంగాల్లో వారికి అవసరమైన వాటా చట్టపరంగా లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మేము చేసిన కార్యక్రమానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు అలాగే తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా మరి అలాగే మాకు 2 రాష్ట్రాల్లో కూడా ఈ ఏబిసిడి జరిగి మాకు కాదు మా భావితరాలకు మంచిగా ఉండి బిడ్డలు బాగుపడాలని ఆలోచిస్తున్నాం. మరి అలాగే మాకు ఈ దండోరా కార్యక్రమంలో మేము మాదిగులు అని చెప్పుకునే హక్కు కల్పించినట్టు మందాకృష్ణ గారు, అలాగే దొడ్డి వీరయ్య గారు, కుప్పగారు, మాదిగ్ గారు, వీళ్ళందరూ కూడా మేము బయటికి వెళ్ళి మా కులాన్ని చెప్పాలని అనిపించినప్పుడు చెప్పడానికి కూడా ఇబ్బంది పడే దినాల్లో మరి ఈ కాగా గారు కూడా మాదిగులు గుర్తించట్లేదని ఒక రకమైన ఆకులు పట్టుకుని మీద అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మేము మాదిగులు మమ్మల్ని గుర్తించండి అని. కానీ ఈ రోజుకి మరి కేంద్ర ప్రభుత్వం, కోర్టు వారు, హైకోర్టు వారు అలా ఇచ్చిన పిలుపు మేరకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా మా భావితరాలకు భవిష్యత్తు కలగజేయాలని పిల్లలందరికీ మోడీ గారు మరి మాట ఇచ్చారు. వెంకయ్య గారు మోడీ గారు మాట ఇచ్చారు హైదరాబాద్ లో. ఆ విధంగా మాట ప్రకారంగా చేశారు. చేయించినందుకు నిండా ప్రతి ఒక్కరికి మనీ ముఖ్యంగా ఏంటంటే కనుక మాకు ప్రతి విషయానికి మాకు సహకరించి పత్రికా విలేకరులకు మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మా విధి విధానాలు చెప్పినట్టు మీ అందరికి కూడా మాదిగా ముద్దుబిడ్డ మందాకృష్ణ గారు, కుప్పగారు, మాదిగ్ గారు, దండు వీరయ్య గారు
వీళ్ళందరూ కూడా మరి చాలా అది అనేక రకాలుగా కష్టపడి ఈ పార్టీ ఈ కార్యక్రమం జయప్రదం చేయించారు. స్థానిక చర్చి గేట్ ఎదుర్కొంటున్న బాబు జగజ్జీవన్ రావు విగ్రహం దగ్గర మరి అంబేద్కర్ చిత్రపటానికి, బాబు జగజ్జీవన్ రావు గారి చిత్రపటానికి మరి పాలాభిషేకం మరి చేసి ఉన్నాం. కారణం ఏంటంటే నిన్న దినాన మరి సుప్రీంకోర్టు వారు 7 బెంచి ఎస్సీ వర్గీకరణ ధర్మవేదాన్ని జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంగా యావత్తు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఇది మాదిగలకి న్యాయం జరిగిందని ఆనంద ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అదే విధంగా ఇక్కడ మరి మేము ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న ఈ యొక్క వర్గీకరణ పోరాటంలో ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు పలుకుతూ మాకు మాదిగలకి న్యాయం చేకూర్చింది. జీవితాల్లో చిగురించిన రోజు అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. మాదిగ బిడ్డలు తరతరాలుగా అనగబడుచు రిజర్వేషన్లు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు ఈ రోజున ఆనాడు 7 గ్రామంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఉద్యమం ఢిల్లీ యొక్క సుప్రీంకోర్టు పునాదులను కలిపి ఈ రోజున మాదిగల యొక్క బ్రతుకుల్లో చిగురించే జడ్జిమెంట్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టు జడ్జెస్ కి నేను మరి ధన్యవాదాలు, మాదిగ దండోరా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదే విధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎవరి సొత్తు కాదనేది మాత్రము న్యాయస్థానం రుజువు చేసినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఒక్కడి సొత్తు కాదు. రిజర్వేషన్ అనేది ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, ఏదైతే అట్టడుగున నలిగిపోతూ ఉన్నారో, ఏదైతే అణగదొక్కబడుతూ ఉన్నటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజున ఆ కులాలు అన్ని కూడా సమాన ప్రాతిపత్యంలో అన్ని కూడా సమానమైనటువంటి ఉద్యోగ మరి రిజర్వేషన్లో అనుభవించడానికి ఈ రోజున ఇంత చక్కటి స్థాయి కలిగింది. ఇది నిజంగా మాదిగలు అదృష్టమని నేను మాట్లాడుతూ ఉన్నాను. 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో ఎంతో మంది మా మాదిగ సోదరులు అసూలు బాశారు. అయితే అంతిమ విజయం న్యాయం వైపే ఉంటది, న్యాయమే నెగ్గింది. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడి అయినా నిజమైన స్వతంత్రం మాకు వచ్చి ఆగస్టు 1వ తారీఖునే వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పును బట్టి మాకైతే చాలా ఆనందంగా ఉంది. అయితే వచ్చిన గంటలోనే మా సోదరులు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా హర్ష్ కుమార్ గారు, మీరు ఎంపీగా నెగ్గారంటే అమలాపురంలో ఉన్న ఒక మాలను వేసేయలేదు. అక్కడ ఎస్సీలో మాదిగులు ఉన్నారు, బీసీ సామాజిక వర్గం సెట్టు బల్జీలు ఉన్నారు, తూర్పులో కాపులు ఉన్నారు, కాపులు కూడా ఉన్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే వర్గీకరణ ఏంటి, రిజర్వేషన్ ఏంటి. రిజర్వేషన్ ఉన్న దానిలో 59 కులాల్లో ఒక కులమే లబ్ధి పొందుతుంది. 58 ఉపకులాలు కూడా లబ్ధి చేకూర్చాలని ఒక తండ్రి, అంబేద్కర్ అన్న ఆయన ఒక తండ్రి అయితే ఆయన సంపాదించిన ఆస్తి ఉన్న అన్నదమ్ములు వాటా జనాభా దామాస ప్రకారం పంచుకుని ఉండాలని చెప్పారే తప్పితే కానీ ఇవి కొంతమంది మా సోదరులు, మాల సోదరుల్ని ప్రభావాలకు గురి చేసి వాళ్ళ రెచ్చగొట్టే కార్యక్రమాలు హర్ష్ కుమార్ గారు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మనుగడి ఒక 15 సంవత్సరాలు తగ్గిపోయింది. ఏదో ఒక దాని మీద మళ్ళా ప్రభావాలకు గురి చేయాలి, దీన్ని అడ్డుకోవాలంటున్నారు. అది మీ వల్ల కాదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఈపీడీసీఎల్ ఎస్సీగా కె తిలక్ కుమార్ గురువారం రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు విశాఖపట్నం విద్యుత్ కేంద్ర కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఈపీడీసీఎల్ ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించడంతో పాటు విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా కృషి చేస్తారని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు ట్రాన్స్కో ఉద్యోగులు, నగర ప్రముఖులు, సంఘాల నాయకులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఈఈ నక్కపల్లి శామ్యూల్, డిఈ, ఏఈలు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNLకు పూర్వ వైభవం తీసుకుని రావడానికి అధికారులు, సిబ్బంది అంకితభావంతో కృషి చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు అన్నారు. నగరంలో BSNL ఉద్యోగులు నిర్వహించిన బైక్ ర్యాలీని ఆయన నన్నయ్య సంచార్ భవన్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ అతి తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తూ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతున్న తరుణంలో వినియోగదారులకు మరింత చేరువయ్యే దిశలో పయనిస్తుందని జీఎం రాజు అన్నారు. 4G సర్వీసులు మొదలుపెట్టిన సందర్భంగా ఈ నెల ఆగస్టు 10వ తేదీలోగా వినియోగదారులు కస్టమర్ సర్వీస్ స్విచ్ చేసి తమ 2G, 3G సిమ్ కార్డులను 4G సిమ్ కార్డులు తప్పనిసరిగా మార్చుకోవాలని వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. బిఎస్ఎన్ఎల్ సీనియర్ అధికారులు, ఉద్యోగులు ప్లకార్డులు చేతబూని బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ లాంగ్ లీవ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ బైక్ ర్యాలీలో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు, డీజీఎం రాజా శేఖర్ బాబు, ఐఎఫ్ఏ నాగరాజు, ఎస్వీఎం మార్కెటింగ్ కృష్ణ, డీజీఎం సత్యనారాయణ, ఏజీఎం మార్కెటింగ్ శ్రీనివాస్, పిఆర్ఓ వాసు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వయనాడులో కొనసాగుతున్న సహాయక చర్యలు, మృతుల సంఖ్య 300కు పైగానే ఉంటుందని అంచనా. ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ పథకాల అమలు, మండల సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ తీర్పు, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజం. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి. లలితానగర్లో కనకదుర్గమ్మకు సారె సమర్పణ, భారీగా తరలి వచ్చిన స్థానిక మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.